ఆపరేషన్ సింధూర్లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను ఆసిఫ్ మునీర్ పరామర్శించారు. ఎల్ఓసి ఆర్టిలరీ కాల్పుల్లో వివిధ వైమానిక స్థావరాలపై దాడుల్లో మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల పేర్లను ఆయన ఎందుకు వెల్లడించడం లేదు? ఎల్ఓసి వద్ద 50 పైగా సైనికులు, వైమానిక దాడులలో 35 నుండి 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆపరేషన్ సింధూర్లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆసుపత్రిలో కలిశారు. ఆ తర్వాత అతను చికిత్స పొందుతున్న సైనికులను కలుస్తున్నట్లు చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఎల్ఓసిపై పిరంగి కాల్పులు మరియు వివిధ వైమానిక స్థావరాలపై దాడుల సమయంలో మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల పేర్లను ఆయన ఎందుకు వెల్లడించడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. నివేదికల ప్రకారం నియంత్రణ రేఖ వద్ద 50 మందికి పైగా సైనికులు మరణించారు. వైమానిక దాడుల్లో 40 మందికి పైగా సైనికులు మరణించారు. కానీ పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని పదే దాచిపెడుతుంది ప్రపంచానికి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సోమవారం మే 12న లాహోర్లోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ CMH ను సందర్శించింది. భారతదేశంతో సైనిక ఘర్షణలో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు సైనికులు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘర్షణలో మరణించిన గాయపడిన సైనికుల సంఖ్య గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఒక వీడియోలో మరియు నవాజ్ సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు సైనికులను వారి ఆరోగ్యం గురించి అడుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత భారతదేశం చేసిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూస్తుందని స్పష్టమవుతుంది.